ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని మీకు తెలియచేస్తున్నాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యం చదివితే గనక ఆయన నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును అంటున్నాడు. అంటే దేవుడు ఒక మనిషి అడుగు జాడలను ఎప్పుడు లెక్కిస్తాడు అంటే దేవునిని ఎరిగిన తర్వాత, దేవుని నమ్ముకోకముందు నీవేం చేసినా అవి లెక్కలోకి రావు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత దేవునిలో నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుని వైపు చూస్తూ నీ అడుగులు వేస్తున్నప్పుడు ప్రతీదీ దేవుడు లెక్కలోనికి ఏం చేస్తాడంట, తీసుకొస్తాడంట. ఎందుకని 2 కొరింథీ పత్రిక 5:10 మనం చదివితే అక్కడ ఏమంటున్నాడంటే, తాను దేహముతో జరిగించిన ప్రతీ కార్యమునకు విమర్శ దినమున లెక్క చెప్పవలెను అని అక్కడ వాక్యం చెప్తే, ఇక్కడ యోబు అంటున్నాడు ఆయన నా అడుగు జాడలను లెక్కించును అంటున్నాడు. అంటే దేవుడు చూస్తున్నాడని ప్రతి ఒక్క అడుగు వేయి. దేవుని వైపు చూస్తూ మాట్లాడుతున్నానని ప్రతి మాట మాట్లాడు. దేవుని వైపు దేవుడు నన్ను చూస్తున్నాడని ప్రతి అడుగు నువ్వు వేసినప్పుడు ఆ అడుగు జాడలను, అవి మంచివైనా అవి సరే, చెడ్డవైనా సరే, అవి దేవుడు లెక్కలోనికి తీసుకొస్తాడంట. తగిన ప్రతిఫలం ఆయన విమర్శ దినమందు, ఆయన రాకడ సమయమందు మంచిదైతే మంచి ఫలాన్ని నువ్వు పొందుకుంటావంట. చెడ్డ అడుగులు గనక నువ్వు వేస్తే ఆ చెడుకున్నటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావంట. కాబట్టి ఏ ప్రతిఫలం కావాలని ఆశిస్తున్నావు? కాబట్టి ఆ ఆశిస్తున్న ప్రతిఫలం వైపు చూస్తూ నువ్వు అడుగులు వేయి. దేవుడు నన్ను చూస్తున్నాడు, వాటిని లెక్కలోకి తెస్తాడని గ్రహించి అడుగులు వేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.